ఈసారి కూడా ఫ్యాన్ ప్రభంజనం ఖాయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికలు పూర్తయిన 2 రోజులకు ఆయన తన పార్టీ పొలిటికల్ కన్సల్టెన్సీ ఐపాక్ సంస్థను సందర్శించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. 2019లో వైఎస్ఆర్సీపీకి వచ్చిన 151 సీట్లకు మించి ఈసారి రాబోతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కనబరిచిన ధీమాకు కారణమేంటి? గతంలో సర్కార్ సానుకూల ఓటు ఎలా ఉంది? ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు బ్యాచ్ కుట్ర రాజకీయాలు, కూటమి కుతంత్రాలు, ఎల్లో మీడియా దుష్ప్రచారాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద యుద్ధమే చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రతి సభలోనూ వాస్తవాలను ఉదాహరణలతో సహా ప్రజల ముందు ఉంచారు. మంచేదో చెడేదో తేల్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక పక్క తన పాలనలో జరిగిన సంక్షేమాభివృద్ధిని వివరిస్తూనే మరొక పక్క చంద్రబాబు అసలు స్వరూపాన్ని మరోసారి ప్రజలందరికీ గుర్తు చేస్తూ వచ్చారు. మొత్తానికి ఎన్నికల రోజు రానే వచ్చింది. ఉదయం 7 గంటల నుంచే అన్ని వర్గాల ప్రజలు బార్లు తీరారు. 82% దాకా పోలింగ్ శాతం నమోదైంది. ఈ పోలింగ్ శాతాన్ని చూసి ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చంద్రబాబు బ్యాచ్ ప్రచారాలు చేయడం మొదలుపెట్టింది. జగన్ ఓటమి ఖాయమని, కూటమిదే అధికారమని ఎల్లో మీడియా తనదైన శైలిలో తప్పుడు ప్రచారాలు, తప్పుడు విశ్లేషణలు చేస్తోంది. పచ్చ పార్టీ పెంచి పోషించిన వారు సోషల్ మీడియాలో చెలరేగిపోతూ అవాస్తవాలు, అసత్యాలను ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లడం కొనసాగిస్తూనే ఉన్నారు. పోలింగ్ శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చంద్రబాబు, ఆయన అనుచరులు వాదించడం తప్పుడు వాదనే తప్ప అందులో నిజం లేదని, పరిపాలన నచ్చితే ప్రజలు తమ మద్దతును ఓట్ల రూపంలో చూపిస్తారని, అందుకు అనుగుణంగానే పోలింగ్ శాతం పెరిగిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్కు రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కేసీఆర్కు ప్రజలు వరుసగా 2 సార్లు అధికారం కట్టబెట్టడాన్ని ఇందుకు నిదర్శనంగా ఉదహరిస్తున్నారు. ఇప్పుడు ఏపీలోనూ అదే ట్రెండ్ కనిపిస్తోందని, 99% మేనిఫెస్టో హామీలను అమలు చేసిన జగన్ ప్రభుత్వానికి మరోసారి ప్రజలు పట్టం కట్టడం ఖాయమని, అందుకనే పోలింగ్ శాతం పెరిగిందని విశ్లేషిస్తున్నారు. పోలింగ్ శాతం పెరగడం ప్రభుత్వంపై వ్యతిరేకతను సూచిస్తోందనే ప్రచారంలో నిజం లేదని వారు అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 99% హామీలను అమలు చేయడంతో పాటు పథకాలన్నీ కొనసాగిస్తామని ప్రజల్లో విశ్వాసం కల్పించడంతో ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్కు తరలివచ్చారని, ఈ మంచి కొనసాగాలని కోరుకుంటున్నారనేందుకు పోలింగ్ శాతం పెరగడమే రుజువని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంపై బురద జల్లుతూ కొనసాగిన బాబు కూటమి ప్రచారాలను ప్రజలే తిప్పికొట్టారని వారు అంటున్నారు. 2019లో కంటే 2024లో పోలింగ్ శాతం పెరగడం వైఎస్ జగన్ను మళ్లీ సీఎంగా చూడాలన్న ఆకాంక్షలకు సంకేతమని చెబుతున్నారు. ఒకసారి గతాన్ని పరిశీలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో 69.8% పోలింగ్తో నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారం చేపట్టారు. 2004 నుంచి 2009 వరకు ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు వైఎస్ఆర్. ఈ క్రమంలో 2009 ఎన్నికల్లో 72.7% పోలింగుతో ప్రజలు మరోసారి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. విద్య, వైద్య రంగాల్లో తొలిసారిగా పెను మార్పులు తెచ్చిన వైఎస్ఆర్కు 2009 ఎన్నికల్లో ప్రజలు రెండోసారి జేజేలు పలికారు. పోలింగ్ శాతం పెరగడం వల్ల వైఎస్ఆర్కు ప్రజల మద్దతు పెరిగినట్లు స్పష్టంగా కళ్ళెదుటే కనిపించిన వాస్తవం. 2004కు మించి 2009లో పోలింగ్ 2.9% పెరగడం అనేది నాటి వైఎస్ఆర్ ప్రభుత్వ పాజిటివ్ ఓటుకు నిదర్శనం. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో 2014లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 69.5% పోలింగ్ నమోదు కాగా కేసీఆర్ అధికారం చేపట్టారు. కేసీఆర్ పాలన నచ్చడంతో 2018 ఎన్నికల్లో 73.2% పోలింగుతో, అంటే దాదాపు 4 అధిక శాతంతో మళ్లీ కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేశారు తెలంగాణ ప్రజలు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తీసుకుంటే 2019 ఎన్నికల్లో 79.77% పోలింగుతో ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దీవించారు. 5 ఏళ్ల సీఎం జగన్ పాలన నచ్చడంతో పాటు ఆయా పథకాలన్నీ కొనసాగాలని ప్రజలు కోరుకోవడంతో ఈ దఫా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేశారు. అందుకే పోలింగ్ శాతం 81.86%కి పెరిగిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మళ్లీ సీఎంగా జగనే ఉండాలని ప్రజలు భావిస్తున్నారనేందుకు గత ఎన్నికల కంటే పోలింగ్ అదనంగా 2.09% పెరగడం సంకేతమని స్పష్టం చేస్తున్నారు. 175 దగ్గరికి వస్తాం. జూన్ 4వ తారీఖు నాడు కౌంటింగ్ జరిగిపోతుంది. జూన్ 9వ తేదీ నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
5 ఏళ్లుగా మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగిందని భావిస్తే ఓటుతో ఆశీర్వదించాలని, సైనికులుగా తోడుగా నిలవాలని, పథకాలన్నీ కొనసాగాలంటే వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని సీఎం జగన్ ఎన్నికల్లో ప్రచారం చేశారు. జగన్ విజ్ఞప్తి ప్రజలకు నచ్చిందని, అందుకే ఓట్ల రూపంలో జేజేలు పలికారని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించబోతుందని ఎన్నికల పరిశీలకులు, ఓటింగ్ సరళిని గమనించిన రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ధృవీకరించారు. ఫ్యాన్ ప్రభంజనం మామూలుగా ఉండదని, గతానికంటే ఎక్కువ సీట్లు వస్తాయని ఆయన వ్యాఖ్యానించడంతో ప్రత్యర్థి రాజకీయ వర్గాల్లో వణుకు మొదలైంది. జూన్ 9న రెండోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒక రికార్డు సృష్టించబోతున్నారు. 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేతిలో చంద్రబాబు మట్టి కరిశారు. ఆ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల మనస్సు గెలుచుకున్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్ లాంటి పథకాలతో, జలయజ్ఞం ప్రాజెక్టులతో పాలనలో తనదైన ముద్ర వేశారు వైఎస్ఆర్. అందుకే ఆయన 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్ష నాయకునిగా ఫెయిల్ అయిన చంద్రబాబు ఎలాగైనా వైఎస్ఆర్ను ఓడించాలనే కసితో 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంలతో జతకట్టారు. మహాకూటమి పేరుతో ఎన్నికల బరిలో నిలబడ్డారు. అయినప్పటికీ ప్రజాదరణ పొందడంలో విఫలమయ్యారు. 2009 ఎన్నికల్లోనే మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించి తన అదృష్టం పరీక్షించుకున్నారు. వైఎస్ఆర్ ధాటికి బాబు ఆధ్వర్యంలోని 4 పార్టీల మహాకూటమి, మెగాస్టార్ నేతృత్వంలోని ప్రజాస్వామ్యం బొక్కాబోర్లా పడ్డాయి. ఆ విధంగా వైఎస్ఆర్ చేతిలో 2 సార్లు ఓటమి మూట కట్టుకున్న చంద్రబాబు ఆ రికార్డును రిపీట్ చేస్తూ వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ చేతిలో కూడా అదే పరాభవం రుచి చూడబోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జూన్ 4న తమ అంచనా నిజం కాబోతున్నదని వారు అభిప్రాయపడుతున్నారు. 2019లో చంద్రబాబును ఘోరంగా ఓడించిన ప్రజలు 2024లో కూడా చంద్రబాబుపై వ్యతిరేకంగా అదే కసితో ఓట్లు వేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేకతను సంతరించుకున్న అంశంగా మిగిలిపోతుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. 2014లో చంద్రబాబు 600కు పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చి 12% అమలు చేస్తే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ విప్లవాత్మక పథకాలు ప్రకటించి వాటిలో 99% హామీలను అమలు చేసి ప్రజల మనసును గెలుచుకున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రజాదరణ పొందలేని చంద్రబాబు ప్రతిపక్ష నాయకునిగా కూడా ప్రజల మనస్సు గెలుచుకోలేకపోయారని, నిర్మాణాత్మక విమర్శలు, ఆలోచనలు లేకుండా విద్వేష రాజకీయాలు చేయడం వల్లనే చంద్రబాబు వరుసగా 2 సార్లు ఓటమి మూటగట్టుకోవాల్సి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ చేతిలో ఘోర ఓటమి పాలైన చంద్రబాబు ఈ 5 ఏళ్లలో ప్రతిపక్ష నాయకునిగా ప్రజలకు దగ్గర కాలేకపోయారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని నిత్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాజకీయ బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేశారు. వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను విమర్శించడానికి ప్రారంభంలో ప్రయత్నం చేసి ఆ తర్వాత ఆ పని చేయలేకపోయారు బాబు. జగన్ ప్రభుత్వ పథకాలు సక్రమంగా, పకడ్బందీగా ప్రజలకు అందుతూ ఉండడమే దానికి కారణం. వాలంటీర్ల వ్యవస్థను చూసి భయపడిపోయి వారిని దూషిస్తూ చండాలంగా మాట్లాడిన చంద్రబాబు అనంతరం అదే వాలంటీర్ వ్యవస్థను తాను కూడా కొనసాగిస్తానని చెప్పి పరోక్షంగా జగన్ మైలేజీ పెరిగేలా చేశారు. లోకేష్ యువగలం ఒక అట్టర్ ఫ్లాప్ షోగా మారిపోయింది. ప్రజాదరణ లేకపోవడంతో ముందుగానే ముగించారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ను ఎదుర్కోవాలంటే ఏం చేయాలో దిక్కు తెలియక జై పవన్ కళ్యాణ్ అంటూ జనసేనతో పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు. అయినా సర్వేలన్నీ జై జగన్ అనడంతో ఢిల్లీకి వెళ్లి వాళ్లను వీళ్లను బతిమిలాడి చివరాఖరికి ఎలాగో అలా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు వదినమ్మ సాయంతో పొత్తుల ఎత్తుల కుట్ర రాజకీయాలకు పాల్పడ్డారు. అయినా సరే చంద్రబాబు కూటమికి ప్రజలు మద్దతు లభించలేదని, ప్రతి నియోజకవర్గంలో 50% దాటిపోయి ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడ్డాయని ఓటింగ్ సరళిని గమనించిన పరిశీలకులు చెబుతున్నారు. సంక్షేమ పథకాలతో లబ్ధి పొంది జీవితాల్లో వెలుగులు నింపుకుంటున్న లక్షలాది కుటుంబాలు జగన్కు అండగా నిలిచాయని అంటున్నారు. వరుసగా రెండోసారి వైఎస్ జగన్ చేతిలో చంద్రబాబు పరాజయం ఖాయమని రాజకీయ పరిశీలకులు స్పష్టంగా చెబుతున్నారు. చంద్రబాబుకు ప్రజల్లో విశ్వసనీయత లేకపోవడం వల్లనే ఇలా జరుగుతోందని వారు విశ్లేషిస్తున్నారు.
ఆయన సీఎంగాను ప్రతిపక్ష నాయకునిగా ఫెయిల్ అయ్యారని, అదే సమయంలో జగన్కు ప్రజల్లో విశ్వసనీయత మరింత పెరిగిందని, ప్రతిపక్ష నాయకునిగాను ముఖ్యమంత్రిగాను 2 పదవుల్లోనూ జగన్ విజయం సాధించారని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అదే వైఎస్ జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి దోహదం చేస్తోందని విశ్లేషిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన పాలనకు వ్యతిరేకంగా ప్రజల మెదల్లో విషం నింపడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఎల్లో మీడియా చేయని ప్రయత్నం లేదు. అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్టుగా ప్రతి సందర్భంలోనూ, ప్రతిరోజు, ప్రతి విషయంలోనూ అబద్ధపు కథనాలను వండివార్చారు. ఈ పనిని చంద్రబాబు మీడియా ఒక యజ్ఞంలా కొనసాగించింది. ప్రజాక్షేత్రంలో జగన్ను ఎదుర్కోలేమని తెలుసుకున్న తర్వాత ఎల్లో మీడియా దుష్ప్రచార పర్వం మరింత ఊపందుకుంది. ప్రతి సర్వే వైఎస్ జగన్కు అనుకూలంగా వెలువడ్డంతో ఏం చేయాలో పాలుపోక ప్రతిరోజు రాసిన కథనాలే రాస్తూ డ్రామోజీ పడరాని పాట్లు పడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 మే 30న పాలనా పగ్గాలు చేపట్టారు. మరికొన్ని రోజుల్లో ఆయన పాలనా కాలం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ 5 సంవత్సరాల్లో ఆయన అనేక సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రకటించి విజయవంతంగా అమల్లోకి తెచ్చారు. మేనిఫెస్టోను అమలు చేయడమే లక్ష్యంగా చారిత్రక అడుగులు వేశారు. కీలకమైన విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు, మహిళా సాధికారత కోసం ఆయన పడిన తపన, తద్వారా పుట్టుకొచ్చిన పథకాలు, వివిధ రకాల సామాజిక పెన్షన్లను అందించడంలో చూపిన చిత్తశుద్ధి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో ఆయన తనదైన మార్కు చూపారు. అన్నింటికీ మించి గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థల ద్వారా ఆయా పథకాల డెలివరీ మెకానిజాన్ని ఆవిష్కరించిన తీరు, అందుకోసం జగన్ సర్కారు చూపిన శ్రద్ధకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఏ విధంగా చూసినా వైఎస్ జగన్ సర్కారు పాలన అనేది అంతకు ముందు 5 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు సర్కారు పాలన కంటే చాలా చాలా మేలు అన్నట్టుగా కొనసాగింది. కరోనా మహమ్మారి సమయంలో కూడా వైఎస్ జగన్ సర్కారు చూపించిన చొరవ, స్ఫూర్తిదాయక పాలనతో వేలాది మంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. అంతటి సంక్షోభంలో కూడా సంక్షేమ పాలనను ముందుకు తీసుకుపోయిన మానవతా విలువలు వైఎస్ జగన్ సర్కారు సొంతం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రతి రంగంలోనూ, ప్రతి విషయంలోనూ విప్లవాత్మక మార్పులు, పథకాలు, సంస్కరణలతో జగన్ పాలన కొనసాగడాన్ని ఎల్లో మీడియా హర్షించలేకపోయింది. జగన్ పాలన ప్రజాదరణ పొందితే ఇక మనోడు చంద్రబాబుకు అధికారం దక్కదు కదా అనే స్వార్థపూరిత బుద్ధితో జగన్ సర్కారుపై విషపూరిత విష ప్రచారం చేసింది చంద్రబాబు మీడియా. ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 తమ తమ మీడియా వేదికల ద్వారా కక్కిన విష ప్రచారం అడ్డు అదుపు లేకుండా సాగింది. ఎక్కడ ఎవరికి జలుబు చేసినా దానికి జగనే కారణమంటూ నిత్యం అసత్య వార్తలను, అబద్ధాల కథనాలను, ప్రజలను తప్పుదోవ పట్టించాలనే దురుద్దేశపూరిత వ్యాఖ్యలను, చర్చలను ప్రసారం చేశారు, ప్రచురించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు, ఆయన పాలనకు వ్యతిరేకంగా ప్రజల మెదళ్లలో విషాన్ని నింపాలనే కుట్రతో చంద్రబాబు మీడియా చేసిన ప్రయత్నాలు ఒక యజ్ఞంలా సాగాయని చెప్పవచ్చు. అదే సమయంలో చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి ఎల్లో మీడియా పెద్ద మనుషులు చేయని ప్రయత్నం లేదు. వారి దుష్ట ప్రయత్నాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగాల్లో తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ఈ ఎన్నికలు ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికి కూడా మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమము, అభివృద్ధి పథకాలు కొనసాగలేనే మనకు వాటిని రద్దు చేయటమే టార్గెట్గా పెట్టుకొని డ్రామాలు ఆడుతా ఉన్న చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం ఈ ఎన్నికలు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున ఉంటే పెత్తందారులు మరోవైపున ఉన్నారు. పెత్తందారులను ఓడించి పేదల ప్రయోజనాలను కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. ఈ యుద్ధం మాట ఇచ్చి నిలబెట్టుకున్న మనకు, మాట తప్పడమే అలవాటుగా ఉన్న వారికి మధ్య ఈ యుద్ధం, ఇది విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ యుద్ధంలో వంచకుల్ని, వెన్నుపోటుదారులను ఓడించేందుకు మీరంతా కూడా జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రచారాలు, ఈనాడు రోత రాతలు,
ఏబిఎన్ టీవీ5, ఎల్లో మీడియా వారి తప్పుడు కథనాలు, వారి అబద్ధాలు, మోసాలు, వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. జగన్ ఇమేజ్ ను దెబ్బతీయాలనే కుట్రతో ఎల్లో మీడియా పత్రికల్లో, ఛానళ్లలో, సోషల్ మీడియాలో వేదికలపైన వచ్చిన వార్తలు, కథనాలు, విశ్లేషణలు, పోస్టులు, లైకులు, షేర్లు, సెటైర్లు, వీడియోలు, ఇంటర్వ్యూలు మొత్తం కలిపితే వేల కోట్లలో ఉంటాయి. జస్ట్ జగన్ ను కేంద్రంగా చేసుకుని మీడియా ద్వారా బురదజల్లుడు అనేది ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు. ఇందుకోసం చంద్రబాబు బ్యాచ్ అంతా కలిసి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని రాజకీయ, సామాజిక విశ్లేషకులు భావిస్తున్నారు. అయినా సరే వారి కుట్రలు బెడిసి కొడుతున్నాయి. జగన్ కు, ఆయన పాలనకు వ్యతిరేకంగా ఎల్లో మీడియా గురువు రామోజీ ఎంత మొత్తుకున్నా, ఎన్ని వార్తలు రాసినా ప్రజలు నమ్మడం లేదు. రామోజీ ఒక అడుగు ముందుకు వేసి ఇంటింటికి తన పేపరును ఉచితంగా పంచినా సరే ప్రజలు విశ్వసించలేదని పోలింగ్ సరళిని చూసిన రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ ఆవిష్కరించిన సంక్షేమాభివృద్ధి నవశకం ఫలితాలిస్తూ ఉండడంతో ప్రజలందరిలో ప్రభుత్వ సానుకూలత ఉప్పెన్నలా వచ్చిందని, అదే పోలింగ్ రోజు కనిపించిందని వారు స్పష్టం చేస్తున్నారు. ఇంటింటి సంక్షేమాభివృద్ధిని కోరుకున్న జగన్ కు అండగా బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, వృద్ధులు ఇలా అన్ని వర్గాలు అండగా నిలవడం చారిత్రాత్మకమని వారు అంటున్నారు. తమ కోసం 130 సార్లు బటన్లు నొక్కి నేరుగా తమ ఖాతాల్లోనే సంక్షేమ లబ్ధిని జమ చేసి అన్ని విధాలా తమను సాధికారులను చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే తమ మద్దతు అని ఆయా వర్గాల ప్రజలు గట్టిగా చాటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మీడియా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిందని, అది వారికి కోలుకోలేని దెబ్బేనని వారు అంటున్నారు.